చూస్తున్నారు తెలంగాణ సమాచార్. భగత్ సింగ్, రాజ్గూర్, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా కాగడాలతో ఘనంగా నివాళులు. పీవైఎల్, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీలు. అంతర్గాం మండలం పెద్దంపేట్ గ్రామంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజు గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పీవైఎల్, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ముందుగా అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి రాష్ట్ర నాయకుడు ఆరుమూళ్ల తిరుపతి భగత్ సింగ్ బొమ్మ వద్ద ఎర్రజెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం రావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ ఎదిరించిన యువ కిశోరాలు షహీద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవు లు చిన్న వయస్సులోనే నవ్వుతూ ఊరికంబాన్ని ఎక్కారని కొనియాడారు. వీరిని ఆదర్శంగా తీసుకుని విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసమై యువత పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం అమరవీరులను స్మరిస్తూ గ్రామంలో కాగడాల ప్రదర్శన నిర్వహించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, పైడిపల్లి రమేష్, పీవైఎల్ జిల్లా మండల నాయకులు నల్లతీగల రమేష్, కోడిపుంజుల అంజయ్య, పి స్వామి, టి సమ్మయ్య, ఎం కుమార్, ఎం జంపయ్య, ఆర్ ప్రశాంత్, పి రామ్మూర్తి, పిఓడబ్ల్యూ నాయకులు కోడిపుంజుల స్వప్న, పైడిపల్లి అమృతమ్మ, ఎన్ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులు సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేం మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం. ఉరికొయ్యలను ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిద్రిస్తామంటూ నూనె మీసాల లేత వయస్సులో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించినటువంటి అమరవీరులు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల 94వ వర్ధంతి సభను మనం ఈరోజు సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘాలైనటువంటి పీడీఎస్సీ పీవైఎల్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దంపేట గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఆనాడు ఉన్నటువంటి వలసవాదులకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడిన తీరును చూస్తే ఇప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కాదు, వాళ్ళ పాలనలో వాళ్ళ స్థానంలో వచ్చినటువంటి నల్ల దొరలకు కూడా ఒక రకంగా భగత్ సింగ్ పేరు చెప్తే నేడు కూడా ఉచ్చబడే పరిస్థితి ఉంది. భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి విప్లవకారులు ఈరోజు భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ ప్రజల విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పిస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఆదివాసీ హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం దండకార్యంలో ఉన్నటువంటి ఆదివాసులను ఎల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వీరుడు చిందిస్తున్నటువంటి రక్తం వెలకట్టలేంది. వారి అమరవీరుల ఆశయాల సాక్షిగా మనం ముందుకు పోవాలని ఈ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా మనం అందరం పునరంకితమై ఈ తెల్లదొరల స్థానంలో వెళ్తున్నటువంటి నల్లదొరలను తుదముట్టించేంత వరకు మన పోరాటాన్ని ముందు కొనసాగించాలని పిలుపునిస్తున్నాం.